కిషోర బాలికలకు పల్లి చిరుధాన్యాల పట్టీ అట. పల్లి పట్టీలు అండ్ ఈ వీటితో చేసిన పట్టీలు ఇస్తారట. ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ అట. ఇది కాంట్రాక్ట్ ఎవరికి అప్పగిస్తున్నారు మేడం? జర గది చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ తెలంగాణలో స్కామ్స్ ఎట్లుంటాయి తెలుసా? కందిపప్పు స్కామే, గుడ్లది స్కామే, చివరికి గడ్డపారలకు కూడా స్కామే. ఈ గడ్డపారలు దేనికంటే ఈ ఉపాధి హామీ పనులు చేస్తారు కదా, దానికి వాళ్ళకి ఒక తట్ట ఒక గడ్డపార ఇస్తుందట గవర్నమెంట్ నుంచి. అది కూడా పెద్ద కుంభకోణమే. ఆయన పేరేదో వినిపిస్తున్నది మన ఇలా, ఈ ఏదో పేరు ఈయన మత్స ఏదో పేరు వినిపిస్తున్నది. మొత్తం మనోడేనట సప్లై అంతా. తెలంగాణలో ఏది గవర్నమెంట్కి కావాలన్నా మొత్తం సప్లై, డిమాండ్ సప్లై అంతా ఆయనదేనట. ఇట్లా కొంతమంది ఉన్నారు, మొత్తం ఒక కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. మొన్న కందిపప్పుది కూడా పెద్ద స్కామ్ కదా, ఎలాంటి టెండర్స్ పిలవకుండా అది మనమే బయటికి తీస్తే మళ్ళీ తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేసి ఎట్లా ఇచ్చిరు వీళ్ళకని మళ్ళీ మంత్రి సీరియస్ అయినట్టుగా వార్తలు వచ్చినాయి. అట్లా గుడ్లది కూడా స్కామే. గుడ్లది ఏంటంటే చిన్న చిన్న గుడ్లు ఇస్తారు. ఇప్పుడు పేరెంటల్ ఎగ్స్ అంటే అవి చాలా పెద్దగా ఉంటాయి, మనం వాడము. ఇప్పుడు నార్మల్ ఎగ్స్ ఈ సైజులో ఉంటాయి. ఆ సైజ్ ఎగ్స్ కాకుండా ఫస్ట్ వచ్చే ఎగ్ ఉంటుంది చూసిరా కోడికి, ఆ ఎగ్ ఇంతే ఉంటుంది. ఆ ఎగ్స్ని అంగన్వాడీలకు పంపిస్తున్నారు. అది కూడా పెద్ద కుంభకోణమే. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మెరుగుపరచడం, మరింత రుచికరంగా మార్చేందుకు NIN, యూనిసెఫ్ నిపుణులతో కమిటీ వేశాం. వారి నివేదిక ఆధారంగా ఆహారంలో మార్పులు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ 2025-26 కార్యాచరణ ప్రణాళిక పైన సోమవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 14 నుంచి 18 ఏళ్లలోపు కిషోర బాలికలకు పల్లి పట్టి, చిరుధాన్యాల పట్టీలు అందిస్తాం. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అమలు చేస్తాం. ఈ కిషోర బాలికల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తి చేసేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సో దయచేసి మేము దీని మీద ఫోకస్ చేసినాం. మీరు ఈ కాంట్రాక్టులని, టెండర్లని పారదర్శకంగా నిర్వహించండి. క్వాలిటీ ప్రొడక్ట్ ఆ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలాగా చర్యలు తీసుకోమని మంత్రి సీతక్క గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.